నమస్తే. ఆపరేషన్ కగార్ పేరిట కంప్లీట్ కూడా ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఇటువైపు లెఫ్ట్ పార్టీలన్నీ గూడా ఇవన్నీ గూడా మావోయిస్టు భావజాలం ఉన్న పార్టీలు కావచ్చు, సిపిఐ అవన్నీ కూడా మారణ హోమం చేస్తున్నారు ఆపండి అని చెప్పేసి చెప్తున్నాయి. రీసెంట్‌గా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో కూడా చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే టిప్పిరి తిరుపతి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కోర్‌గా వారు కూడా పోలీస్ ఆధీనంలోనే ఉన్నారని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. వాళ్ళ గురించి బయటకి రావాలి. వాళ్ళ గురించి పోలీస్ అధికారులు ఎలా ఉన్నారో చెప్పాలి అని చెప్పి కూడా చాలామంది ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రీసెంట్‌గా చూసినా మనం మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లెటర్ కూడా విడుదలైంది. టిప్పిరి తిరుపతి ఎలా ఉన్నారో చెప్పాలి అని చెప్పేసి లెటర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. మాట్లాడడం వీటన్నిటిపైన అంటే రెగ్యులర్‌గా అంటే నవంబర్ 30 కల్లా హిడ్మాని అంతం చేయాలి అని చెప్పేసి కేంద్రం ఆదేశించింది. నవంబర్ 18 రోజే చంపేయడం జరిగింది. హిడ్మాని ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఇప్పుడు మార్చ్ 31 2026 మార్చ్ 31 లోపల అందరిని కూడా ఆపరేషన్ కగారుపేట మావోయిజం లేకుండా చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తారు. మాట్లాడి వీటన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఫస్ట్‌గాన హిడ్మా అసలు దొరకడు, చిక్కడు అని చెప్పేసి అనుకునే హిడ్మానే ఎన్‌కౌంటర్ చేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవమే. ఇప్పుడు మీరన్నట్టుగా నేరేగా దాదాపు సంవత్సరాల కాలం నుంచి ఇడుమా గురించి చాలా ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏందనుకున్నప్పుడు చాలా యాక్షన్స్ లోపట అవును. ఒక కమాండర్‌గా పాత్ర పోషించి, బెటాలియన్ కమాండర్‌గా పాత్ర పోషించి చాలా యాక్షన్ సక్సెస్ చేసిండనేది ఉందో అది వాస్తవం అది. చాలా యాక్షన్‌లు. అయితే అంటే దీని నుంచి కూడా దేశంలో లేదా ఇంటర్నేషనల్ కూడా ఇడుమా ప్రచారం జరిగింది. అంటే చిక్కడు అనేది ఏంటంటే ఆయన ఒక బెటాలియన్‌లో ఉంటుండు. బెటాలియన్ లోపట ఉంటున్నప్పుడు తర్వాత తనతో పాటుగా ఉన్నవాళ్ళు కూడా మిలిటరీ పరంగా ఒక టాలెంటెడ్‌గా ఉన్నవాళ్ళు అంటే అదే సౌత్ బస్తర్ లోపట కూడా చుట్టూ పోలీస్ క్యాంపుల మధ్య లోపట కూడా అనేక సందర్భాల లోపట కూడా తను ఫైరింగ్ చేసి తప్పుకోవడం, లేదా పోలీసులను దెబ్బతీయడం, చంపడం జరిగిన వ్యక్తి ఇంత ఈజీగా ఎట్లా జరిగింది అనేది ఉందో అది అందరికీ ఆశ్చర్యం, మొత్తం ప్రపంచానికి ఆశ్చర్యమే. అయితే ఈ ఆశ్చర్యం నుంచి గమనిస్తే ఆశ్చర్యమే కాదు, అంటే అనేక రకాల అనుమానాలు ఏమవుతున్నాయో అంటే ఈ ఎన్కౌంటర్ ఇప్పుడు ఎక్కడ జరిగింది, మారేడుమిల్లు ప్రాంతం లోపట అల్లూరు జిల్లా అనేది ఉందో, ఈ అల్లూరు జిల్లా అనేది పార్టీ లేదు అక్కడ. అంటే 20 సంవత్సరాల క్రితమే అక్కడ పార్టీ లేదు. అంటే ఒకప్పుడు పనిచేసిన ప్రాంతం అది. కానీ అక్కడ పని చేయలేక అక్కడ ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉండడము, తర్వాత అడవి కొట్టేయడము, అనేక కారణాల రీత్యా ఆ ప్రాంతంలో పార్టీ లేదు. లేనప్పటికీ కూడా మరి ఇప్పుడు ఎట్లా పోయినరు? అయితే కొంతమంది చెప్పొచ్చు 6 నెలల క్రితము ఉదయ్ తర్వాత అరుణలు కూడా అక్కడ చనిపోయినరు, ఎన్కౌంటర్ అయినరు. అది అంటే మరి అక్కడ వాళ్ళ వచ్చింది కదా అంటే వచ్చిన మాట నిజమే అన్నాడు. కానీ వాళ్ళు రావడానికి ఏంటంటే పోలీసు కోంబింగ్ రీత్యా అంటే మల్కాన్గిరి తర్వాత విశాఖ అనే దాంట్లో కూడా ఉన్నారు కాబట్టి దాని పక్కబంటి కాబట్టి ఏంటంటే వాళ్ళు జస్ట్ అట్లా ముందుకెళ్ళిండ్రు అంతే. కాబట్టి అక్కడ దెబ్బతిన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఇడుమ ఎక్కడున్నాడు? ఇడుమ మొన్నటి దాకా 15 రోజుల క్రితం వరకు 100% ఇక్కడ దక్షిణ బస్తర్ లోపట కుంటా లేకపోతే ఇప్పుడు కిస్టారం ఏరియా అనేది ఏది అంటున్నామో ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఉన్నదనేది ఎట్లా చెప్తుండ్రు అని అంటే ప్రజలు చెప్తుండ్రు, పోలీసులకు తెలుసు, చాలా క్లియర్ గా ఆ సమాచారం ఉంది, ఉన్నమాట వాస్తవమే. ఉండి మరి ఉన్న తర్వాత ఇప్పుడు 10-15 రోజులు కూడా కాలే, అంటే అక్టోబర్ 25, 28 ఉన్నాడు అక్కడ. మరి ఉన్న తర్వాత ఇప్పుడు అక్కడికి ఇప్పుడు అల్లూరు జిల్లాకి ఎట్లా పోగలుగుతాడు? ఒకటి పోవాలనంటే చాలా కష్టంగా, నదులు ఉన్నాయి, అంటే ఇప్పుడు శబరి నది, గోదావరి నది, తర్వాత రోడ్లు ఉన్నాయి, హైవే రోడ్స్ ఉన్నాయి, తర్వాత మైదానాలు ఉన్నాయి, తర్వాత చాలా గ్రామాలు పోలీస్ కంట్రోల్డ్ గ్రామం, ప్రతి గ్రామంలో ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఉంది. కాబట్టి అంత ఈజీగా పోలేరు. అంటే నెల 15 రోజులు కూడా చాలా హార్డ్లీ పోవాలి. కాబట్టి మరి ఇప్పుడు 10-15 రోజులు ఎట్లా పోతారు? పోలేరు కదా. 10-15 రోజుల్లో పోలేరు. ఎందుకు పోతాడు? అసలు అది రక్షణ ప్రాంతమే కాదు కదా. అది వాస్తవంగా తను ఉన్నదే రక్షణ ప్రాంతం. ఎంత దాడులైనా ఇదే రక్షణ ప్రాంతం. ఆ కరిగుట్టలైనా సౌత్ బస్తర్ అయినా, ఎందుకంటే ప్రజలే పెద్ద రక్షణ అది. కాబట్టి ఈ రక్షణను వదిలేసి తనకు తెలిసిన వాళ్ళని వదిలేసి అసలు ఏమి తెలియని ప్రాంతానికి, ఏదో జిల్లాకు, అది పూర్తిగా పోలీస్ కంట్రోల్ ఉన్న జిల్లాకు పోయిండనేది ఇది ఫస్ట్ పెద్ద అబద్ధం ఫస్ట్. రెండో అబద్ధం ఏంటిది? ఇప్పుడు ఆయన రక్షణలో ఉంటారు. 3 అంచెల రక్షణ, 4 అంచెల బెటాలియన్ పెద్ద రక్షణ కదా. వాళ్ళ బెటాలియన్ అంటేనే ఉన్నదా మావోయిస్ట్ పార్టీలో పట్ట కొద్ది వెల్ ట్రైన్డ్ మెంబర్సే కదా. మరి వెల్ ట్రైన్డ్ మెంబర్స్ అందరినీ వదిలేసి ఇప్పుడు ఆయన 6గురితో చనిపోయిండు. 6గురు ఎవరు? తన భార్య, ఇంకో 2-3 వాళ్ళ పేరు చెప్పిండ్రు.
ఆ వెపన్స్ ఏంటి? ఉమ్. వెపన్స్ ఏంటంటే 3 12 బోర్లు, అవును. 12 బోర్లతో యుద్ధం చేసుకుంటూ ఉంటాడా? ఉమ్. ఇప్పుడు AK-47 మిషన్ గన్స్ ఉంటే అవును. మరి అవి ఉన్నాయి. తర్వాత పిస్టల్, రివాల్వరు. అవును. ఇది ఎంత ఇది అంటే అబద్ధం ఆడితే కూడా అతకాలి కదా. ఉమ్. అబద్ధం ఆడినా అతికే పరిస్థితి లేదు. ఇది రెండో అబద్ధం అబద్ధం. ఇది. అవును. మూడో అబద్ధం ఏంటిది? డ్రెస్సులు ఏవైతున్నాయో ఉమ్. కొత్త డ్రెస్సులు, ఆ డ్రెస్సులను చూస్తే కూడా ఉమ్. అర్థమవుతుంది డ్రెస్సులు తొడిగిచ్చును. ఉమ్. వాళ్ళు ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళకు అది ఎక్కడిది ఉమ్. ఆ కొత్త డ్రెస్సులు తొడిగిచ్చి పట్టని గుండీలతోటి ఉన్నది ఏదో అవును. ఇది మూడో అబద్ధం. నాలుగో అబద్ధం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు విజయవాడలో కూడా దొరికిన వాళ్ళు, విజయవాడ పరిసరాల 4 ప్రాంతాల్లో 70 మంది దొరికినన్నారు. అవును. మరి ఈ 70 మంది ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళకి ఏం కథ చెప్తారు? చంద్రబాబు నాయుడు చంపడానికి వచ్చిండ్రు, అవును. అధికారులను చంపడానికి వచ్చిండ్రు. ఒకేలా అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు కాదు కదా, సరే చంద్రబాబు కూడా టార్గెట్ ఉంటూ ఉండొచ్చు. అవును. పాత చంద్రబాబు చేసిన విధానాలున్నాయి, ఉమ్. లేకపోతే ఇప్పుడు కూడా బసవరాజు చంపినప్పుడు శవం రానియకుంటున్నది. అవును. చంద్రబాబు పద్ధతులు, విధానాలు ఏవైతున్నాయో మావోయిస్టుల పైన అవే అణచివేత విధానాలు. అంటే ఇప్పుడు అక్కడ కూడా ఉదయం చంపిన దాంట్లో కూడా ఉన్నాడు, ఉమ్. ఏవోబీలు చంపారు కదా. అవును. కాబట్టి ఉండొచ్చు కాక, కానీ అంతకంటే ముఖ్యంగా ఎక్కడ ఛత్తీస్గఢ్ పైన ఉంటది, ఉమ్. లేదా బీజేపీ గవర్నమెంట్ పైన ఉంటది. అవును. ఒకటైతే అంటే చంద్రబాబు చంపరని అనుకునేది కాదు, చంద్రబాబు చంపడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. ఉమ్. కానీ సమస్య ఎక్కడంటే 70 మంది పోతారా? అవును. అది నాలుగో అబద్ధం అయితే. ఇప్పుడు ఐదో అబద్ధం ఏంటంటే ఇంత పటిష్టంగా ఇంత ఇబ్బందిగా ఉన్నప్పుడు 70 మంది ఎలా కాదు, ప్రపంచంలో ఎక్కడ గాని ఉమ్. మావోయిస్టు పార్టీ చరిత్రలో గాని చంపడానికి పోతే ఉమ్. 3 లేదా 5. ఎందుకంటే ఎక్కువ అయితే ఎక్స్పోజ్ అయిపోతుంది. అవును. ఎక్కువ అయిందనుకో కథం, అవి ఫెయిల్ అయినట్టు. ఉమ్. ఎట్టి పరిస్థితుల్లో పోడు అంటే నాకు తెలుసు కదా, మావోయిస్టు పార్టీ విధానాలు, మిలిటరీ విధానాలు తెలుసు, అన్ని తెలుసు, ఏ రకంగా ఉండాలో తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరిగే ముచ్చట కాదు. ఇది ఐదో అబద్ధం. ఉమ్. అంటే 70 మంది దగ్గర తుపాకులు ఉన్నాయని, బాంబులు ఉన్నాయని ఏడుని అసలు ఇది కాదు కదా. ఒకవేళ అనుకుంటే వాళ్ళకి అడవి తెలుసు, ఇక్కడ ఉంటే ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తారు, పోలీసులను అంబుషులు చేసి ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది పక్క పెట్టి 70 మంది పోయిందంటే పచ్చి అబద్ధము. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే విషయం, వీళ్ళు ఎవరైతున్నారో వాస్తవంగా వాళ్ళు మావోయిస్టు పార్టీ సర్క్యులర్ 2024 సర్క్యులర్ 2024లో వాళ్ళు బసవరాజు ఉన్నప్పుడే వాళ్ళు రాసుకున్నది ఏంటంటే, ఆనాడే పార్టీ పరిస్థితి చాలా అంటే చాలా తీవ్రమైన వెనుకంజ, ప్రజా ఉద్యమాలు లేవు, ప్రజా నిర్మాణాలు లేవు, రిక్రూట్ లేదు, యుద్ధం కూడా చేయలేకపోతున్నాము. కాబట్టి అంటే ప్రభుత్వం తర్వాత చాలా వాళ్ళు డ్రోన్లతో కూడా వస్తుండ్రు కదా. అంటే నువ్వు అంబుష్ పెడదాం అనుకున్న వాళ్ళు డ్రోన్లు వస్తుండ్రు కాబట్టి నీ అంబుష్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నిటి రీత్యా కూడా సాధ్యం కాని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ప్రచారం కూడా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ఇది నడిచే పరిస్థితి లేదనే దానికి వచ్చిండ్రు. అయితే శాంతి చర్చలు లేవు, అప్పుడు అవకాశం లేదు, కాబట్టి ఏం చేయలేము. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొన్ని ఎత్తుగడలు మార్చుకోవాలి. అంటే ఇంకా ముసలు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ఎంతకాలం వాళ్ళకే రక్షణ ఉంటుండ్రు కదా. అంటే రక్షణ ఉంటూ వాళ్ళకి ఇబ్బంది, ఉన్నోళ్ళకి ఇబ్బంది. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు సరెండర్ కావచ్చు, సరెండర్ కానీ అని పంపిద్దామని చెప్పి అనుకున్నారు. సరెండర్ కమ్మని కూడా చెప్పారు వాళ్ళు. అట్లా చాలా మంది వస్తుండ్రు. రెండోది ఏంటంటే మీరు సరెండర్ కామని ఉన్నారు. మీ జీవితంలో ఎట్లుంటుంది అంటే మావోయిస్టులకు ఎవరికైనా సరెండర్ కావాలంటే చాలా అవమానంగా భావిస్తారు వాళ్ళు. ఎవరికైనా అంతే, నాకైనా అంతే. నేను వచ్చినప్పుడు నేనేమో సంబరపడి రాలే, నేనే బాధతోటి వచ్చిన, తప్పదు కాబట్టి వచ్చిన. ఇది కాదు కాబట్టి చేసేది ఏం లేదు, ఇంకా వేరే రకంగా చేయాల్సిందే మన అనే దాంతో నేను వచ్చినా. కానీ ఎవ్వరు సరెండర్ అయ్యేటోళ్ళు నువ్వు ఆడికి పోయిన తర్వాత 6 నెలల లోపల కూడా అంత ఈజీ కాదు మనసు. ఎందుకంటే ప్రజల నాయకులు ఉన్నోళ్ళు ఎందుకు సరెండర్ కావాలనుకుంటారు అంటే ఒక అవమానంగా భావిస్తారు, బాధగా ఉంటది. అది ముఖం ఎత్తుకొని తిరగలేము. ఇప్పుడు ఇక్కడ ముఖం చాలా మంది చూడు, ఇప్పుడు ఇక్కడ ఇష్టం ఉన్నట్టుగా అంటారు కదా, ఇంకా సరెండర్ అయితే ఏదో రకంగా ముఖం ఆడ బాధపడతారు, ఈడికొచ్చి కూడా బాధపడే కదా. ఏమున్నది ఈడికొచ్చి? ఏమి పెద్ద సుఖాలున్నాయా? ఎవరికున్నాయి సుఖాలు? 99 మందికి మావోయిస్ట్ నుంచి లొంగిపోయిన 99 మంది బాధలు పడుతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక తప్పని పరిస్థితిలో ఏంటంటే ఇది వస్తారు. కానీ అట్లా కాలేను లేదా రక్షించుకోవాలనుకుంటే మీరు 6 నెలలు ఏడాది వేరే కడబోయి బతకండి. కూలి పని చేసుకుంటారా, చిన్న దుకాణం కిరాణం దుకాణం పెట్టుకుంటారా, లేకపోతే బజ్జీలు చేసి అమ్ముకుంటారా, మీ ఇష్టం. మీ చదువు మీ జ్ఞానాన్ని బట్టి మీరు చేసుకోరు. ఎక్కడికి పోండి,
మీరు హైదరాబాద్కే పోవాలి, తెలంగాణకే పోవాలి, తమిళనాడు పోని, మహారాష్ట్ర పోని, బొంబాయి పోని, ఎక్కడో కాడ ఏదో ఒకటి అమ్ముకొని బతకండి. కొన్ని డబ్బులు తాత్కాలిక బతకడానికి కూడా కొంత డబ్బులు ఇస్తుంది, కొంత ఎంతో కొంత ఖర్చులకు కావాలి కాబట్టి మొదటగా కొంత ఇస్తుంది. కాబట్టి పోయి బతకండి, జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ మంచిగా అయిన తర్వాత రండి. 6 నెలలకు ఏడాది అపాయింట్మెంట్ పెట్టుకుంటారు, పంపుతారు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు నేను ఈ సందర్భం కూడా రామచంద్రారెడ్డి, తర్వాత సత్యనారాయణ రెడ్డి సిసి మెంబర్లు, కోసదాదా రాజదాదా అంటారు కదా వాళ్ళు మనకు ఎప్పుడు అక్టోబర్ లోపల వాళ్ళని చంపేసారు కదా. అక్టోబర్లో సెప్టెంబర్ లోపల వాళ్ళని ఎక్కడ పట్టుకున్నారు, రాయపూర్ బిలాస్పూర్లో. అడవిలో జరగలేదు, ఎన్కౌంటర్ జరగలే, అది కూడా అది పట్టుకొని చంపినరు, పట్టుకొనే చంపారు 100%. నేను ఆ రోజు కూడా చెప్పిన, పట్టుకొని చంపినరు, షెల్టర్లు ఉన్న పట్టుకొని చంపారు. అంటే వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు కూడా సెటిల్, ఇది సెటిల్ అంటున్నాం, సెటిల్ కావాలి దీన్ని, అంటే సెటిల్మెంట్ గా సెటిల్ కావడము, అక్కడ సెటిల్ అయినరు. అంటే ఇంకా వాళ్ళకు పోయి ఉన్న తర్వాత ఇన్ఫర్మేషన్స్ పోయినాయి, రకరకాల కారణాలు దానికి, కాబట్టి వాళ్ళు చనిపోయినరు. వాళ్ళు కాదు, ఇప్పుడు కూడా వీళ్ళు నాకు తెలిసిన దాని ప్రకారం కూడా, నాకు అన్ని రకాలుగా సర్క్యులర్ అవగానైనా అనేక విషయాలను విశ్లేషించుకుంటే 100% కూడా 100% వీళ్ళు అంటే సెటిల్ కావడానికి ఇంకా పోతున్న క్రమం. ఎక్కడికి పోతారు, తమిళనాడుకి పోతారు, ఆంచిపోయి అంటే ముందైతే ఒక్కడికి పోవాలి కదా. పోయిన తర్వాత మరి వేరే రకంగా కూడా ఏంటంటే అంటే అంటే వాళ్ళు సెటిల్ కావాలి. కాబట్టి ఈ పరిస్థితిలో ఒకటి ఏంటంటే వాళ్ళని ఎవరో పట్టుకున్నట్టే ముందే ట్రాప్ అది, అంటే వీళ్ళని ఎవరో తీసుకుపోయేటోళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తున్నట్టే మావోయిస్ట్ పార్టీ చుట్టూతో ఇన్ఫార్మర్లు ఉన్నారు, వాళ్ళకి మందులు తీసుకుపోయేటోళ్ళు, లేదా వాళ్ళకి సమాచారం పేరు మీద ఇచ్చేటోళ్ళు కూడా ఏజెంట్లే ఉన్నారు, తిండి పెట్టేటోళ్ళు దాంట్లో కూడా ఉన్నారు. తిండి పెట్టిన వాళ్ళు కూడా విషయం పెట్టి చంపిన చూసినాం కదా మనము. అన్ని బెంగాల్లో చేసారు, తెలంగాణలో చేసారు, ఆంధ్రలో చేసారు, ఛత్తీస్గఢ్ లో చేసారు, విషయం పెట్టి కూడా చంపారు. నమ్మకమైన వాళ్ళు పట్టించారు, ప్రజా సంఘాల పేరు మీద ఉన్న వాళ్ళు కూడా పట్టించారు. సోమన్న చనిపోయిండు, ఆర్కే చనిపోయిండు, తర్వాత వేరే వాళ్ళు కూడా చనిపోయారు. చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి, ప్రజా సంఘాల కూడా పట్టించినవి ఉన్నాయి. కాబట్టి ఒక భయానకమైన పరిస్థితి ఏదైతుందో చుట్టూ అల్లుకొని ఉన్నది. కాబట్టి వాళ్ళు ఒక ఎత్తుగడ వేసుకున్నది ఏతుందో, ఈ ఎత్తుగడది సరైనది కాదు. ఇది ఈ ఎత్తుగడ అనేది నష్టకరమైంది. ఈ ఎత్తుగడ అనేది ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఎవరిపైన ఆధారపడాలి, ఎక్కడికి పోవాలి. పోయినా కానీ ఏంటంటే నీకు భాష రాదు, నీకు అసలు అక్కడి అడవిలో 20 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళకు ఈ పట్టణాలు ఏందో తెలియదు, మనుషులు తెలియదు, మనుషుల గుణాలు తెలియదు. నువ్వు మంచిగా మాట్లాడితే నేను నమ్ముతారు. నువ్వు మావోయిస్ట్ పార్టీ గురించి నా గురించి నన్ను కొద్ది ఆకాశానికి ఎత్తినావు అనుకో, మంచిగా చాలా మంచి వ్యక్తి నాకు దగ్గర అనుకుంటారు, కథ అయిపోయి నమ్మించి మోసం చేస్తారు. కాబట్టి ఇక్కడ నమ్మించి ఇడుమాని కూడా నమ్మించి మోసం చేశారు. సో ఇంకోటి, ఇప్పుడు టిప్పెరి తిరుపతి అనే వ్యక్తి కూడా పోలీస్ ఆధీనంలో ఉన్నాడు అని చెప్పేసి చాలా ప్రజా సంఘ నాయకులు కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కూడా లెటర్ రిలీజ్ చేసింది. కానీ సరే అది మళ్ళీ అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే లేదు అసలు మా ఆధీనంలో లేరు, అతని కోసం గాలిస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సేమ్ అనుకుంటాను సార్ మీరు. అవును 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 అదే ఇప్పుడు మావోయిస్ట్ సో ఇప్పుడు టిప్పెరి తిరుపతి, సో వీళ్ళు కూడా ఆధీనంలో పోలీస్ ఆధీనంలో ఉన్నారని ప్రజా సంఘాలు కావచ్చు, మావోయిస్ట్ పార్టీ లేఖ రిలీజ్ తెలిసింది. కానీ పోలీస్ అధికారులు కావచ్చు వాళ్ళు అసలు మాకు లేదు, వాళ్ళ కోసం గాలి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు సార్ మీరు కూడా టిప్పెరి తిరుపతి ఆధీనంలో ఉన్నారనుకుంటారా? లేదండి, ఉంటే అంటే తిరుపతి దేవజీ కనుక ఉంటే చంపేసేవాళ్ళు, తప్పనిసరిగా ఇడ్మాతో పాటు చంపేసేవాళ్ళు. అవకాశం ఇంకా టైం తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే టైం తీసుకుంటే ఇదంతా బయట లొల్లి అవుతుంది కాబట్టి చెప్పే వాళ్ళు తీసుకోరు వాళ్ళు. కాబట్టి ఆ దినం లేడనేది నేను భావిస్తున్నా. తిరుపతి లేడు, తర్వాత మల్లారాజు కూడా లేడు, వాళ్ళిద్దరు లేరు. కాబట్టి ఆజాద్ కూడా లేడు, ఆజాద్ కూడా సరెండర్ అయ్యటానికి వచ్చిండు అనేది నాకు తెలిసింది. 10 రోజుల క్రితం వచ్చిండు, వాళ్ళు బహుశా సరెండర్ చూపించవచ్చు. అంటే చాలా మంది చెప్తున్నారు వచ్చిండు అనేది, వాళ్ళ చుట్టాలు కూడా కొంతమంది చెప్తుండ్రు. వాళ్ళకు కూడా తెలిసిన రిపోర్ట్ ప్రకారంగా పోలీస్ హ్యాండ్ వాళ్ళు ఉన్నాడు, రేపు మాపు చూపించవచ్చు తెలంగాణ పోలీసులు అనేది చెప్తుండ్రు. కాబట్టి వీళ్ళు మాత్రం ఇవ్వలేతుండ్రో, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పూర్తిగా ఇది బూటకు వెంటుకుంటారు, పట్టుకొని చంపినరు, ఇది అనేది ఏందో ఇది ఇక్కడ ఉన్న విషయం. అంటే ప్రధానంగా ఈ విధంగా అంటే ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో ఈ విధంగా అంటే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, మార్చ్ 31 లోపు చనిపోయడం కావచ్చు, ఈ విధంగా చెప్పడం అలాగే చేస్తా ఉన్న పరిస్థితి. సో ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా సరే అయినా సరే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వినకుండా ఈ విధంగా ఎన్కౌంటర్లు చేస్తుంది. అవసరమైతే ఇంకా మీకు వేరే దారే లేదు, చనిపోవడమా లొంగిపోవడమా అని చెప్పేసి చెప్పడం, కొంతమంది లొంగిపోనికి వచ్చిన వాళ్ళని కూడా చంపేయడం. సో
ఎట్లా చూడొచ్చు అండి అంటే ఇవన్నీ ఘటనలు వరుస సంఘటనలు ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళు ఈ డేట్ ప్రకటించడం అనేది ఏందో వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళ ట్రాప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వచ్చు ఈ స్టేట్మెంట్. ఉమ్, కాబట్టి ఆల్రెడీ ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ డేట్ ప్రకటించారు వాళ్ళు ఒకటి. ఉమ్, తర్వాత అంటే దీన్ని బట్టి ఇది అర్థం చేసుకోవచ్చు. 2 అంటే మనకు అర్థమవుతున్నది కూడా వాళ్ళ ట్రాప్‌లో ఉన్నాడనే విషయం కూడా అర్థమవుతుంది గదా! అవును. అక్టోబర్ 25, 28 నుంచి ఏందంటే వీళ్ళ తరలింపు ఉమ్, స్టార్ట్ అయింది. ఉమ్, వారం 15 రోజుల కాంచి వాళ్ళు విజయవాడ లోపట, ఏలూరు లోపట ఇంకో కాడ పెడుతుండ్రు వాళ్ళు. కాబట్టి అప్పటికి వాళ్ళ హ్యాండ్ వరకు ఇడుమా అంటే వాళ్ళందరొచ్చి ఇడుమా లేట్‌గొచ్చిండా ఉమ్, అది మనకు తెలవది. ఉమ్, ఉమ్, కాబట్టి ఏందంటే వాళ్ళ హ్యాండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏందంటే వాళ్ళు ఆల్రెడీ ప్రకటించిండ్రు అది. కాబట్టి ఇప్పుడు ఈ డేట్ అనేది ఏందో ఇవాళ ఈ డేటే కాదు రేపు ఇంకా అంటే మొత్తం మావోయిస్టు పార్టీ నిర్మూలిస్తున్నది కూడా ఏందంటే ఆ డేట్ అనేది ఉందో నా దృష్టిలో పడ్డ ఆ డేట్ అనేది నేను ఏడాదిన్నర కానించి నేను చెప్తున్నా ఇది తప్పు. ఇది తిథి నక్షత్రాల ప్రకారం ఇది జరగదది. ఉమ్, సరే వాళ్ళకి విజయాలున్నాయి. విజయాలన్నమాట వాస్తవం వాళ్ళు చెప్తున్నట్టుగా చాలా విజయాలు సాధిస్తుండ్రు. వాళ్ళకున్న మిలిటరీ కమాండు, కమ్యూనికేషను, ఇంటెలిజెన్సీ, ఇన్ఫార్మర్ నెట్వర్కు, కోవర్ట్ల మూలంగా ఉమ్, చాలా వాళ్ళకు అనేకమైన ఒక అవకాశాలు విజయాలు సాధించే అవకాశాలున్నాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు. ఉమ్, కానీ మొత్తంగా నిర్మూలిస్తామనేది వాళ్ళు సాధ్యం కాదు. ఎన్నటికీ కాదది. ఉమ్. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇటు ప్రజా సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా బయట కొట్లాడుతున్న పరిస్థితి. ఇంకా చాలా మంది మొల్లోజుల ఈ హిడ్మా చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ మావోయిస్ట్ పార్టీలో చేసేది ఏం లేదు, బయటికి రండి అని చెప్పేసి ఇంకా గన్నులు వీడండి, ఇక్కడ రండి ప్రజాస్వామ్యంలో కొట్లాడదామని చెప్పి చెప్తారు. సో ఎంతవరకు ప్రజాస్వామ్యంలో వచ్చిన తర్వాత ఎంతవరకు సేఫ్గా ఉండొచ్చు? ఎందుకంటే మనం చూసిన వరుసగా సో అటు చంద్రబాబు అటాక్లో కావచ్చు అక్కడ, సో ఇట్లా ఈ విధంగా వచ్చినాక కూడా ప్రజా సంఘాలలో ప్రజల మధ్యలో ఎంతవరకు సేఫ్గా ఉంటారు? ప్రభుత్వం ఎంతవరకు సేఫ్గా కల్పిస్తుంది అనుకుంటారు మీరు? ఇప్పుడు సేఫ్టీ అని అంటే ఏంటిది అర్థమైంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడున్నోళ్ళు మరి 140 కోట్ల ప్రజానీకంలో ఒకట 140 కోట్ల ప్రజానీకంలో 60 కోట్ల కార్మిక వర్గం ఉంది. రైతులున్నారు. 30 కోట్ల పైగా రైతులున్నారు. ఉమ్, మిగిలిన ఉద్యోగులున్నారు. తర్వాత అనేక మంది వ్యాపారస్తులున్నారు. మరి వీళ్ళ సమస్యలకు ఎవరు మాట్లాడాలి? ఉమ్, ఆదివాసులున్నారు, దళితులున్నారు, మహిళలున్నారు, మైనారిటీలున్నారు. తర్వాత ఈ దేశ ప్రజానీకం అంతా కూడా మరి వీళ్ళ కోసం ఎవరు మాట్లాడాలి? ఉమ్, నిరుద్యోగులున్నారు. మరి ఉన్నది ఇక్కడే కదా ప్రజలైతే. ఇప్పుడు అడవి లోపటంటే కూడా అడవి అంటే ఛత్తీస్గఢ్ ఓన్లీ దండకారణ్యంలో లేరు కదా. దండకారణ్యం ఉన్నది ఎంత కోటి కూడా లేరు. ఉమ్, కోటి కూడా లేరు కదా దండకారణ్యం. అవును. లేదా ఒరిస్సా లోపల అక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నది కూడా అడవి ప్రాంతంలో ఉన్న చాలా పరిమితమైన ప్రాంతం కదా. పరిమితమైన ప్రాంతంలో బట్టి కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏ ఉద్యమాలు చేయలేకపోతుండ్రు కదా. ఏ ప్రచారం కూడా చేయలేకపోతుండ్రు. ప్రచారం కూడా లేదు అది. ఉమ్, కాబట్టి వాళ్ళకి రిక్రూటే లేదు. కాబట్టి ఇలాంటప్పుడు అక్కడే ఉండి చేస్తే మరి దానికి ఆధారాలు ఏమున్నాయి? ఉమ్, అసలు చాలే చనిపోతుండ్రు కదా. ఉమ్, వాళ్ళకే మందులు కూడా దిక్కులేక చనిపోతుండ్రు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు ఏదో ఇప్పుడు ఈ భారత ప్రజానికానికి విముక్తి చేయగలుగుతారు లేకపోతే పోరాటాలు చేస్తారని ఎట్లా చెప్పగలుగుతావు? ఉమ్, వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. గతంలో చాలా ఉద్యమాలు చేశారు. బ్రహ్మాండమైన ఉద్యమాలు చేశారు. వందల వేల పోరాటాలు చేశారు. అది నిజమే ఒకనాటి చరిత్ర. అవును. కానీ 4 ఏళ్ల కాంచి అయితే లేదు కదా. 4 ఏళ్ళు ఇంకా లోపలికి వెళ్తే 10 ఏళ్ల కాంచి కూడా లేదు. అవును. కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడ ఏం చేస్తామని అంటే ఏమి చేసినా కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా పోరాడాలి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ కావాలి, మరి ఇక్కడే పోరాడాలి. తుపాయి కాదు కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావాలి, మరి ఇక్కడే పోరాడాలి. మహిళల రిజర్వేషన్ కావాలి, ఇక్కడే పోరాడాలి. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇక్కడే పోరాడాలి. నిరుద్యోగ సమస్యకు మరి ఈ ప్రజలే కదా పోరాడేది. ఎవరైతే నిరుద్యోగం ఉండదో వాళ్ళే పోరాడాలి. వాళ్ళు పోరాడకపోతే ఇంకెవరు పోరాడతారు? ఆదివాసులు 49 జీవోకు వ్యతిరేకంగా ఆదిలాబాద్లో పోరాడింది కదా, మరి వాళ్ళే పోరాడాలి కదా. ఎక్కడైనా ఈ ప్రజలు పోరాడకపోతే మావోయిస్టు తుపాకులతో ఏం చేయలేరు. తుపాకులు వాళ్ళకి రక్షణ ఉండేది నిజమే, కానీ ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున మిలిటరీనే దించినప్పుడు నీకు ఎక్కడ రక్షణ ఉన్నది? కాబట్టి ఈ ప్రజానీకం లోపట అక్కడ కూడా ప్రజలే ఉన్నప్పటికీ అంటే జనజీవన స్రవంతి అంటే నేను అంటున్నా అక్కడైనా జనం ఉన్నారు, ఇక్కడైనా జనం ఉన్నారు. కానీ ఇవాళ అక్కడ తుపాకులు పట్టుకున్నప్పుడు దానికంటే కూడా ఏంటంటే ఇవాళ ప్రజలను చాలా సుదీర్ఘ కాలము నువ్వు చైతన్యవంతం చేయి. ముందు వాళ్ళని ఆర్గనైజ్ చేయి, వాళ్ళ సంఘాలను పెట్టు, ఆర్గనైజ్ చేయి. నీకు రాజ్యం, శ్రామిక వర్గ రాజ్యం, పేదోళ్ళ రాజ్యం, సోషలిస్ట్ రాజ్యం లేదా నూతన ప్రజాస్వామిక రాజ్యం నువ్వు ఏదైతే చెప్తున్నావో కమ్యూనిస్ట్ రాజ్యం చెప్పు అనేది చెప్పే క్రమంలో ఒకట ప్రజలను నువ్వు సిద్ధం చేయకుండా కాదది. సిద్ధమైన రోజు వాళ్ళు ప్రజలు ఒక రోజు భారతదేశంలో కూడా మెజారిటీగా ప్రజానీకం సిద్ధపడితే తిరుగుబాటు చేయాలని కూడా చేస్తారు. తిరుగుబాటు చేయాలని అనుకున్నప్పుడు AK-47 లేని ఇవి పనికి రావు. పెద్ద పెద్ద శతఘ్నులు వస్తాయి. మిలిటరీ నుంచి వస్తారంటారు. నేను మిలిటరీ నుంచి కూడా వస్తారు. పోలీసులు వస్తారు. పోలీసులు వాళ్ళు పేద వర్గాలు కాదా? అందరు శత్రువులా? మావోయిస్ట్ పార్టీ అని చెప్పదు, వాళ్ళ శత్రువులు అని చెప్పది. అక్కడ పరిస్థితుల రీత్యా యుద్ధం జరుగుతుంది అంతే తప్ప పోలీసులు శత్రువులు కాదు. ఇడుమాకు శత్రువులు వీళ్ళు గారు. అంటే ఇడుమా ఇంతమంది చంపిండు కాబట్టి ఇది చాలా తప్పుడు సిద్ధాంతం.
ఈడుమ వాస్తవంగా ఒక ఆదివాసుల ప్రజల కోసం చేయలే, ఈడుమ ఓన్లీ పోలీసులకు వ్యతిరేకంగా చేయలే. అటు యుద్ధం జరిగింది కాబట్టి అది వేరే విషయం. కానీ ఆయన మొత్తం భారతదేశ ప్రజల కోసం యుద్ధం చేసిండు. ఆ యుద్ధంలో భాగంగా ఏంటంటే పోలీసులు శత్రువులుగా కాదు, యుద్ధం జరుగుతుంది కాబట్టి అది జరిగింది. అది ఇప్పుడు ఉదాహరణ కథ ఉన్నది, కురుక్షేత్రము యుద్ధం జరిగింది, పాండవులకు కౌరవులు జరిగింది. మరి వాళ్ళ చుట్టాలైనా చేసుకున్నారు కదా. అంటే ఇది ఒక కథ అయినప్పటికీ ఇప్పుడు ఆ యుద్ధంలో భాగంగా వచ్చినప్పుడు జరుగుతుంది, అది వేరు. వాస్తవంగా ఏంటిది, వాస్తవంగా ప్రభుత్వ విధానాలు అనేటివి ఉన్నాయి. ప్రభుత్వ విధానాల భాగంగా పోలీసులు వచ్చారు, వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళు మావోయిస్టులు ఎవరు, ప్రజలకు వాళ్ళు సేవ చేసేవాళ్ళు, ప్రజల తరఫున వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి శత్రుత్వం ఇడుమాకు పోలీసులకు ఏమీ లేదు, ఇడుమాకు పోలీసులకు ఏ శత్రుత్వం లేదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో, ఇవాళ పోలీసులను కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి, మిలిటరీని ఆర్గనైజ్ చేసుకోవాలి, అందరిని ఆర్గనైజ్ చేసుకోవాలి. చేసుకోకుండా మనం ఇప్పుడు 50 ఏళ్ళు అయింది నక్సలైట్ ఉద్యమం, మావోయిస్ట్ పార్టీ గొప్ప ఉద్యమం, భారతదేశంలో బట్ట చాలా గొప్ప ఉద్యమం, చాలా త్యాగాలు చేసిన ఉద్యమం. వాళ్ళ ప్రజల కోసం వాళ్ళలాగా ఎవరు కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళు మారింది, పరిస్థితి మారింది. మారినప్పుడు మార్చుకోవాలని దాంట్లో బట్ట మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఆలోచించుకోవాలి. లేదు వాళ్ళు చేస్తున్నట్టు అది వాళ్ళ ఇష్టం అనేది ఏందో సమాజాన్ని చూడండి, గౌరవించండి. మీరు లొంగిపోయినా తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఒకనాడు నిజమే లొంగిపోవడం అంటే బాధాకరమైంది, అవమానకరమైంది. కాబట్టి ఏ అవమానం అయినప్పటికీ కూడా మనం, ఎందుకంటే పరిస్థితి బాగాలేనప్పుడు మారాలి, మారి మళ్ళీ మనం ప్రజానికలు పనిచేయాలి. మీరు లొంగిపోయి ఇంటికాడ ఉండొద్దు. ఇంటికాడ మీ పిల్లల కోసం ఉండడం అనేది ఏం అవసరం లేదు, ప్రజల కోసం చేయండి. మీరు చేస్తే మీకున్న జ్ఞానం చాలా ఎక్కువ ఉంది, మీ పట్టుదల ఎక్కువ ఉంది. మీరు తప్పనిసరిగా మీరు చేయాలనుకుంటే ఈ సమాజాన్ని లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది మార్చగలుగుతారు. నిలబడాలి ఖచ్చితంగా. ఎవరికి భజన చేయొద్దు, ఏ దొంగలకు భజన చేయొద్దు. మీరు నీతిగా నిజాయితీగా నిలబడండి, సమాజాన్ని ఖచ్చితంగా మార్చగలుగుతాం మనం. సో ఫైనల్ గా ఎప్పుడన్నా హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయారు. సో హిడ్మాతో ఎప్పుడన్నా మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు కలిసిన సందర్భాలు కావచ్చు, లేకపోతే అతని గురించి విన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? హిడ్మా బెటాలియన్ పెట్టినప్పుడు నేను పోయి అక్కడ నేను సందేశం ఇచ్చినాను. 2009 డిసెంబర్ 2వ తారీఖు బెటాలియన్ ఏర్పాటైంది. ఆ సందర్భంగా అక్కడే మొదటిసారిగా అక్కడ కమాండర్గా ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక సందర్భంగా సిఎంసి తరపున నేను అక్కడ సందేశం ఇచ్చిన, నేను హిందీలో కూడా నేను మాట్లాడి అదే బెటాలియన్ ముందు ఈడుమ అప్పుడు కలిసిండు, తర్వాత కలిసిండు, వివిధ సందర్భాలు మీద కలిసిన మాట్లాడిన. ఈడుమ చాలా అక్కడ కేడర్ అభిమానులు చూరగొన్న నాయకుడు, మిలిటరీ పరంగా కూడా చాలా ఒక టాలెంట్ ఉన్న నాయకుడు. అంటే తను 7వ తరగతి చదువుకున్నప్పటికీ తను హిందీ పుస్తకాలు కూడా నేర్చుకొని చాలా హిందీ సాహిత్యం చాలా చదువుతాడనే, ఇంగ్లీష్ కూడా కొంత నేర్చుకున్నప్పుడు హిందీ సాహిత్యం ఎక్కువ అది. కాబట్టి అట్లా నేర్చుకుంటూ ఒక అభివృద్ధి అయిన, అంటే ఒకనాడు ఆయన వచ్చిందే ఆయన 2000 లోపల రిక్రూట్ అయ్యిండు. 90 లోపల 2009 లోపల బెటాలియన్ కమాండర్ అయ్యిండు. తర్వాత నెక్స్ట్ రాష్ట్ర కమిటీ మెంబర్గా, సిసి మెంబర్గా, దండకారణ్య సెక్రటరీగా ఎన్నికయ్యిండు. అక్కడ డీకే ప్రజలకు కానీ, డీకే కేడర్ కానీ, పార్టీ కేడర్ కానీ ఒక అభిమాన నాయకుడిగా ఎదిగిండు. అలాంటి నాయకుడు కోల్పోవడం మావోయిస్టు పార్టీకి నష్టం, డీకే ఉద్యమానికి తీవ్రమైన నష్టం. అది ఒక అంటే ఇడుమ అంటే ఒక గొప్ప, ఒక బిర్సా ముండలాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక కొమరం భీం లాగా ఒక గొప్ప నాయకుడు ఇడుమ. అందుకోసమే ఆయన ఆదివాసీ ప్రజలకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఒక ఐకాన్ గా కూడా ఏంటంటే ఆయన నిలబడి ఉంటాడు చరిత్రలో. అంటే మీరు అతని గురించి ప్రస్తావించేటప్పుడు, అంటే అతను కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడే శైలి కావచ్చు, ఎట్లా దీని గురించి మీరిద్దరి మధ్యలో సంభాషణ అట్లా ఏమైనా ఉండిందా? లేదు, మేము మాట్లాడుకున్నాం మిలిటరీ విషయాలు. ఎందుకంటే ఆయనే మిలిటరీలో ఉన్నాడు, నేను మిలిటరీ సిఎంసి కూడా. కాబట్టి ఏంటంటే మేము మా మధ్యలో జరిగిన మిలిటరీ విషయాలు, ఆపరేషన్లకు సంబంధించిన విషయాలు చర్చలు జరిగినాయి, వివిధ ప్లానింగ్ సంబంధించిన చర్చలు జరిగినాయి. ఈ విషయాలే తప్ప మేము ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడుకోలేదు. మేము మాకున్న టైం లోపల ఇవే చాలా ముఖ్యమైనవి కాబట్టి మేము ఆ విషయాలే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు చరిత్రలో హిడ్మా పేరు ఒక బిర్సా ముండా ఇంతమంది చెప్పినట్టు ఆ విధంగా నిలిచిపోతుంది అంటారా, లేకపోతే ఈ ప్రభుత్వాలని తొక్కేసి చరిత్రలో వాళ్ళ పేరు తీసేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందంట? తీసేయడం వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళకి ఎంత మాత్రం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళ చరిత్రను తుడిచేయడానికి ప్రయత్నం చేస్తారు అనేక రూపాల్లో. ఇప్పుడు సరెండర్ అనే ఒక ప్రచారం కూడా అందులో భాగమే. లేకపోతే ఇంకోటి వాళ్ళు చంపిండు, హత్యాకాండ చేసిండంటే ప్రజలు కూడా మాట్లాడుతారు దానికి వ్యతిరేకంగా. నిజమే, ఆయన కొన్ని యాక్షన్ చేసిన మాట నిజమే. యాక్షన్ చేయని వాళ్ళు ఎవరు లేరు కదా. తర్వాత నెక్స్ట్ అది ఆయన ఒక్కంది కాదు కదా, ఆయన వ్యక్తిగతమైనది కాదు కదా. అది పార్టీ విధానాలు ఎందుకు వచ్చినాయి, పార్టీ ఎందుకు పుట్టింది, ఏం జరుగుతుందో కూడా ప్రజలు చర్చిస్తారు. కాబట్టి అంటే పోలీసులకు మావోయిస్టులకు వాస్తవంగా శత్రుత్వం ఏమీ లేదు. నేను పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పోలీసులు అనేది ఉందో
పోలీసులు అందరూ శత్రువులు కాదు. ఉమ్, అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా తమ డ్యూటీలో భాగంగా చేస్తుండ్రు. వాస్తవంగా పోలీసులకు కూడా వాళ్ళకు కూడా బాధ ఉంది. మావోయిస్టుల పైన దాడి పెట్టేటప్పుడు కూడా ఉమ్, చాలా బాధతోటి వస్తారు. అవును. కానీ తప్పదు. ఉమ్, వాళ్ళంతా ఇది, పేద ప్రజల బిడ్డలే కదా. వాళ్ళు ఎవరు పోలీసులు అంటే ఎవరు పేద ప్రజల బిడ్డలే. ఉమ్, మావోయిస్టులకు కూడా తెలుసు కదా వాళ్ళు పేద ప్రజల బిడ్డలే. కానీ చంపుకుంటున్నారు మరి. ఉమ్, అంటే చేసేదో వెనకాల ఉండేది ప్రభుత్వం, ఆ, పెట్టుబడిదారి వర్గము, అమెరికన్ సామ్రాజ్యవాదులు. ఉమ్, మరి ఇక్కడ ఇదంతా ఉంటది కాబట్టి ఏంటంటే బాధే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోలీసులు కూడా మీరు మీరు వాళ్ళ కనుక నిజాయితీగా ఉంటే చాలా మంది పోలీసులు బాధపడుతున్నారు. అవును. ఇడుమ చచ్చిపోతే నేను చెప్తున్నా, నేను గంటాపదంగా చెప్తున్నా, ఇడుమ చచ్చిపోతే పోలీసు వాళ్ళు బొచ్చడి మంది బాధపడుతున్నారు. ఉమ్, ఏడుస్తున్నారు. అవును. కాబట్టి ఏదో పోలీసులకు మావోయిస్టులకు శత్రుత్వం అనేది ఇదేం కథ, ఇది కట్టు కథ, ఇదంతా కాదది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.